సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి హేయమైన చర్య అన్నారు. టీడీపీ నేతల సిగ్గుమాలిన చర్యల్లో భాగమే రాయి దాడి అని మండిపడ్డారు. జగన్ కు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేకే దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లోకేష్ కనుసన్నల్లోనే ముఖ్యమంత్రిపై దాడి జరిగిందని ఆరోపించారు. ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్తున్నాం కదా, ఈరోజు నిన్న టీడీపీ సోషల్ మీడియా సిగ్గుండాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళకి గారు సిగ్గుండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాడి చేస్తే దాన్ని ఏదో వేరే విధంగా ప్రజానీకంలోకి తీసుకెళ్లాలనుకుంటే ప్రజానీకం ఎందుకు నమ్ముతారు? అక్కడ సాక్షాత్తు కనపడుతుంది దాడి చేశారు, క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే విధంగా దాడి చేశారని చెప్పి క్లియర్ కట్గా కనపడుతుంది. ఇంకో పక్క మీ సోషల్ మీడియాలో ఏమో అబద్ధపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు, మీ మీడియాలో అబద్ధపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు. నిన్న వారధ దగ్గర నుంచి తూర్పు నియోజకవర్గం మొత్తం దాకా వేలాది మందిగా ప్రజానీకం వస్తే ఈరోజు మీ డబ్బా పేపర్లు ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, దాని మీద విష ప్రచారం. ఎవరు నమ్ముతారు? చూసిన జనాలు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలం? చూసిన జనాలు తెలీదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలం? ఈరోజు మీ సోషల్ మీడియాలో నిన్న జరిగిన దాడి సంఘటన గారా ఈరోజు ఏదో అసత్య ప్రచారంలోకి తీసుకెళ్ళి గతంలో ఎన్నికల సమ్మేళనం చెప్పని తీసుకెళ్తే ప్రజానికమే తెలుగుదేశం పార్టీ నాయకుల మొహం మీద ఉమ్మూసే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెచ్చుకున్నారు. ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని మేమందరం గారు తీవ్రంగా ఖండించి దాని మీద విచారణ చేపట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో దీని వెనకమాల కారణం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తప్పనిసరిగా చూసి ఓర్వలేక. ఎందుకంటే నారా లోకేష్ విజయవాడలో పాదయాత్ర చేస్తే దిక్కు దివానం లేదు. నారా లోకేష్ విజయవాడలో పాదయాత్ర చేస్తే దిక్కు దివానం లేదు. వందల మంది ప్రజానీకంగా రాలా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బస్సు యాత్రకి వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చారు. అది చూసి ఓరలేక కరుపు మంటతో ఈరోజు నారా లోకేష్ కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇక్కడున్న కొంతమంది గూండా అభ్యర్థులు కానివ్వండి, అదేవిధంగా ఈ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులు వీళ్ళందరూ గారు కలిసి నిన్న పథకం రచించి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది.